సేన ప్రస్థానం దేశ సమగ్రత అనే కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయ అభిమానాన్ని ఎక్కడా విస్మరించకుండా జాతీయ భావాన్ని కలిగి ఉండాలి అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అంటే కొంతమంది ప్రాంతీయ అభిమానం అనేటువంటి మాయలో పడి మనందరం భారతీయులు అనే విషయం మర్చిపోతున్నారు. మీరు మహారాష్ట్రంలో సభ పెట్టడం ఏంటి, మీరు మహారాష్ట్రంలో పోటీ చేయడం ఏంటి, మీకు మా రాష్ట్రంలో ఏం పని, మీ రాష్ట్రంలో పుట్టిన గొప్ప వ్యక్తుల విగ్రహాలు మా రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నారు అని ఈ మధ్య ప్రాంతీయ భేదాలు చూపిస్తూ గొడవలు పెట్టుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళందరి గురించి కూడా ఈరోజు ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ప్రాంతీయ అభిమానం అనేది ఖచ్చితంగా ఉండాలండి, అందులో నేనేం కాదన్ను. కానీ జాతీయ భావం అనేది ఉండాలిగా. మొదట దేశం ప్రతి వ్యక్తిలోనూ ఒక 90% జాతీయ భావం ఉంటే 10% ప్రాంతీయ అభిమానం ఉండాలి. ప్రాంతీయ అభిమానం అంటే వేరే రాష్ట్రం వాళ్ళని మన రాష్ట్రంలోకి రానివ్వకుండా వెళ్ళగొట్టడం కాదు. మీరు వచ్చినా మా భాష, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు వాటిని దెబ్బతీయకుండా ఉంటే చాలు. మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులని, ఆచారాలను మీరు గౌరవించాలి అని కోరుకోవడం తప్పు కాదు. మరీ దారుణంగా కొంతమంది ఈ మధ్య చేసిన కామెంట్స్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అలానే పార్టీలో ఉన్న ఎంపీలు ముగ్గురికి కూడా దిశానిర్దేశం చేశారు. అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ పార్లమెంటు పరిధి వరకే ఆలోచించవద్దు, దేశం మొత్తం గురించి ఆలోచించండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీ పరిధి వరకే ఆలోచించడానికి కాదు, దేశంలో ఉన్న ప్రతి విషయం మీద ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి అని చెప్పి ఎంపీలకు చెప్పారు. మిగిలిన ఎంపీల గురించి నాకు తెలియదు, మన పార్టీ ఎంపీలు మాత్రం ఖచ్చితంగా ఇది చేయాలి అని చెప్పారు. అలానే సిజేపీ పార్టీ గురించి కూడా మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీని తేలిగ్గా తీసుకోవద్దు అంటే తేలిగ్గా తీసుకోవద్దు అని ఆయన చెప్పలేదు, కానీ మామూలుగా నేను చెప్తున్నా, కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా ప్రమాదకరం. బలమైనటువంటి సర్పం కూడా చలిచీమల చేత చిక్కిందని సుమతి శతకంలోనూ పద్యం చెప్పారు. బలవంతుడు నాకేమని బలువురతో నిగ్రహించి పలుకుట నేల, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి సావదే సుమతి. సుమతి శతకంలోని పద్యం ఇది. బలవంతుడు ఎప్పుడు నాకేమైద్దులే అని చెప్పి, అంటే ఎక్స్ట్రాలు చేయకూడదు సింపుల్గా అని చెప్పి జనంలోకి వెళ్ళినా లేదా తను ఏదైనా తప్పు చేసినా తొక్కేస్తారు. ఎంత బలవంతుడైనా సరే ఎక్కువ మంది కలిసి ఉన్నప్పుడు, ఐకమత్యంగా ఉన్నప్పుడు అయిపోతారు. అట్లనే ఈ సుమతి శతకం గురించి ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే సిజేపీ పార్టీలో ఉన్న బొద్దింకలన్నీ ఒకటైనాయి. ఈ బొద్దింకలన్నిటికీ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు. బలమైనటువంటి వ్యక్తుల్ని, బలమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని లేదా రాజ్యాంగాన్ని లేదా దేశాన్ని, జాతీయతను, జాతి సమైక్యతను, జాతీయ అంకిత భావాన్ని, జాతీయ భావాన్ని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చీమలు ఎవరు? బొద్దింకలు. బలమైన సర్పం ఎవరు? ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం అనే పాము మీద బొద్దింకలు అనేటువంటి చీమలు దాడి చేసి చంపేసే అవకాశం ఉంది. సో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పడం జరిగింది. అలానే ఇంకో హింట్ కూడా ఇచ్చారు. అదేంటంటే జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కాదు, అది దేశ రాజకీయాలను శాసిస్తుంది, దేశ రాజకీయాల్లో భాగమవుతుంది, దేశ సమగ్రతను కాపాడడంలో జనసేన తన వంతు పాత్ర పోషిస్తోందని పవన్ కళ్యాణ్ గారు వివరించారు. మనకి కంప్లీట్గా జరిగిన మీటింగ్ అబ్జర్వ్ చేస్తే కేవలం అది జాతీయ భావాన్ని పెంపొందించడానికి పెట్టినటువంటి మీటింగ్ అని అర్థమవుతుంది. అది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో, ఇంకో దాని కోసమో కాదు, కానీ ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ భావాన్ని కలిగి ఉండాలి. ఇది నా దేశం, ఇది మన దేశం, మన దేశం కోసం మనం బ్రతుకుదాం, మన దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇద్దాం అనేటువంటి ఒక థీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు జనాలు జనసేన పార్టీని గెలిపించాయి. 2014లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోయింది. తెలంగాణ, ఆంధ్ర విడిపోవడానికి లేదా ప్రత్యేక తెలంగాణ రావడానికి నేనేం వ్యతిరేకిని కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన విషయాన్ని నేను సాధారణంగా స్వాగతిస్తాను. కానీ విడదీసినటువంటి కుట్ర, ఆంధ్రాకి జరిగినటువంటి అన్యాయం, దాని గురించి నేను ఫీల్ అవుతున్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విడదీసినప్పుడు సమన్యాయం చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది వాస్తవంగా నిజమే. ఆ రోజుల్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, ఎనలిస్టులు, జర్నలిస్టులు మాట్లాడినటువంటి మాట అది. ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా అన్యాయం జరిగింది.
అదే మాటను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన్ని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కొంతమంది సోకాల్డ్ పీపుల్. ఈరోజు సీజేపీ పార్టీ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు వాళ్ళు. సీజేపీ పార్టీకి జర్నలిస్టులకి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బీజేపీ పార్టీ మీద విషం కక్కడానికి సీజేపీ పార్టీలో కలిసిపోయారేమో అనిపిస్తుంది. ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులు అక్కడికి వచ్చారు. కొంతమంది పేర్లు నాకు తెలీదు. వాళ్ళలో చాలామంది జాతీయభావం లేకుండా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులే. పాకిస్తాను, బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతే నీకెందుకురా అని ప్రశ్నించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. అలానే భారతదేశంలో సెక్యూరిటీ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దాడులు చేస్తుంటే బీజేపీ పార్టీ ఉన్నప్పుడే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని అడిగిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. నెహ్రూ గారి తర్వాత మోదీ గారు ఎక్కువ కాలం పరిపాలించారు అంటే అది కూడా భరించలేక ద్వేషం పెంచుకున్న వ్యక్తులు ఉన్నారు అక్కడ. అదేమంటే నెహ్రూ గారు జైలుకి వెళ్ళారు, మోదీ గారు జైలుకి వెళ్ళారు అని అడుగుతున్నారు. ఆ రోజు బ్రిటిష్ వారి సహకారంతోనే నెహ్రూ గారు ప్రధాని అయ్యారు. ఈరోజు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో మోదీ ప్రధాని అయ్యారా? ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఉంటే మోదీ ఏం చేసేవాడో అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఎక్కువ కాలం నెహ్రూ కంటే పరిపాలించారు అనే కుళ్ళుతో నరేంద్ర మోదీ అనే వ్యక్తిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ జాతీయభావం ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ భావజాలం లేదంటే కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తున్న వ్యక్తులకి జాతీయ భావజాలం లేకపోవడం మన దౌర్భాగ్యం. వాళ్ళు మోదీని లేదంటే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నామనే ఉద్దేశంతో దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడికి వచ్చిన కొంతమంది ఎగస్ట్రా గాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగస్ట్రాలు చేసేవాళ్ళు. ముందే భారత మాతాకి జై సాటిస్ఫై అయ్యారా, జై శ్రీరామ్ సాటిస్ఫై అయ్యారా? అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు నువ్వు ఉండాల్సినటువంటి లిమిట్స్లో నువ్వు ఉండు. భారత మాతాకి జై అన్నంత మాత్రాన నీ మనసులో దేశభక్తి ఉందని మేము అనుకోం. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన హిందువులను నువ్వు గౌరవిస్తావని మేము అనుకోం. నువ్వు చేసే ఎక్స్ట్రాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని చాలామంది చెప్తా ఉన్నారు. అది ఎవడైనా కానీ జై శ్రీరామ్ అంటే సాటిస్ఫై అయ్యారంటే అంటే నువ్వు చెప్తే నువ్వు జై శ్రీరామ్ అంటే మేము సాటిస్ఫై అవ్వాలా? అంటే ఒక వర్గానికి జై శ్రీరామ్ అంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జై శ్రీరామ్ అంటేనే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళని ఫీల్ అవుతున్నారని నువ్వు ముందుగానే తడిమి చెప్తున్నావా? ఇదే మరి గెలికించుకోవడం అంటే. ఇలా చేస్తేనే గతంలో ఎంతోమంది ఏమైపోయారో దేవుడు ఏం చేశాడో చూసుకోండి ఒకసారి. శ్రీరాముని మీద ఇష్టారీతిగా అవాకులు చవాకులు పేలాడు కత్తి మహేష్ అనే వ్యక్తి. దేవుడే సమాధానం చెప్పాడు, దేవుని మీద అవాకులు చవాకులు పేలొద్దండి. మీ స్వార్థం కోసమో లేదంటే మీ పబ్లిసిటీ కోసమో మీ రాజకీయ భవిష్యత్తు కోసమో జర్నలిస్టులుగా మొదలైన మీ ప్రస్థానం రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ఆ పార్టీలో మాట్లాడితే గొప్పోళ్ళు అయిపోతారా? సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవడైనా సరే ఈ దేశంలో అందరం కలిసి ఉంటున్నాం. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్ట్కి ఉంటుంది. ఒక హిందూ తప్పు చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా. ఇప్పుడు పోయినసారి మహారాష్ట్రలో జ్యోతిష్కుడు 53 మంది మహిళల్ని లొంగ తీసుకున్నాడు, దాని గురించి నేను మాట్లాడా. అలానే ఒక పాస్టర్ ఏదో ఒక అమ్మాయిని గర్భవతిని చేసి మోసం చేశాడు, అది నేను మాట్లాడా. ఇంకెవరైనా చేసినా మాట్లాడతా. అలా మాట్లాడడానికి ట్రై చేయండి, అంతేగాని హిందూ ద్వేషాన్ని పెంచుకోవద్దండి. జై శ్రీరామ్ అనొచ్చు, ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు, అల్లాహు అక్బర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఆ అనే వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి. దేశంలో ఎంతమంది ఈరోజు హిందువులను గౌరవిస్తున్నారండి? అక్కడ దాకా ఎందుకు? ఈ జోసెఫ్ రావడ్ అనే వ్యక్తి, అతను ఒక ఛానల్ నడుపుతున్నాడు. అతను వాస్తవానికి అతను క్రిస్టియను, కానీ నేను కాదు, నాకు నమ్మకం లేదు దేవుడు అంటే, నేను నాస్తికుడు అని చెప్తాడు. మరి నాస్తికుడు అని చెప్పినప్పుడు అన్ని మతాల వాళ్ళని విమర్శించాలి, హిందువులు మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నాడండి? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాస్తికుడు అనే ముసుగులో హిందువులు టార్గెట్ చేస్తున్నారు. మరి హిందువులు మాత్రం ముస్లిమ్స్ని గౌరవిస్తున్నారు, క్రైస్తవుల్ని గౌరవిస్తున్నారు. ఎవరిని గౌరవించట్లేదంటే హిందువులను అవమానించే వ్యక్తుల్ని హిందువులు గౌరవించట్లా. ఆ పాయింట్ పట్టుకోవాల్సింది పోయి ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని అందరినీ వ్యతిరేకిస్తున్నారు హిందువులు అని చెప్తున్నారు. అది రాంగు. ఈ దేశంలో అందరూ ఉండడానికి హక్కు ఉంది. సరే, ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ లౌకిక భారతదేశం అని మనం ఒక పేరు పెట్టుకున్నాం. మన పూర్వీకులు లేదంటే మన స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తులు వాళ్ళు అట్లా మన లౌకిక భారతదేశం అని చెప్పి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. దాని ప్రకారం ఉంటున్నప్పుడు ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులకే గౌరవం లేదు, ఇక మిగిలిన వాళ్ళని ఏం గౌరవిస్తారండి? అక్కడికి వచ్చిన చాలామంది వ్యక్తులు మాట్లాడిన ప్రవర్తన నేను చూశాను. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. సీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చలిచీమల్లాగా తయారయ్యి ప్రజాస్వామ్యం అనే బలమైన సర్పం మీద దాడి చేస్తున్నాయి ఈ బొద్దింకలన్నీ కలిసి. వీళ్ళకి తోడు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కమ్యూనిస్ట్ భావజాలం, ఆయన నిత్యం కమ్యూనిస్ట్ మీటింగ్లకు వెళ్తూనే ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తులు. వీళ్ళంతా సీజేపీ పార్టీ మీటింగ్కి వచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు దేశానికి, దేశంలో ఉన్న యువతకి? ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా. బీజేపీ పార్టీని మీరు ఓడించాలనుకుంటే, బీజేపీ పార్టీని గద్దెదించాలనుకుంటే మీరు రాజకీయాల్లో పోటీ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి బలంగా వెళ్ళండి. మీరు ఏం చేస్తారో చెప్పండి, దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారో చెప్పండి. అంతేగాని ప్రస్తుతం ఉన్న పార్టీని ఇప్పటికిప్పుడు పడిపోయే ప్రయత్నం చేయొద్దండి. ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు, తప్పు కాదు, కానీ ఇప్పటికిప్పుడు పార్టీ పడిపోతే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి ఎవరు?
మీరు ఎలక్షన్స్లో పోటీ చేయండి, ఈసారి ఎలక్షన్స్లో గెలవండి, ప్రజలు మీకు ఓట్లు వేస్తారేమో ట్రై చేయండి, మీరు ప్రచారాలు చేయండి, పాదయాత్రలు చేయండి, ర్యాలీలు చేయండి, ఇలా శాంతియుతంగా ప్రొటెస్టులు చేయండి. కానీ బంగ్లాదేశ్ లాగో నేపాల్ లాగో చేద్దామని అనుకుంటే మాత్రం అది మీరు చాలా పొరపాటు పడినట్టే. ఇప్పటికే మీ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి, 100 కామెంట్లు వస్తే అందులో 10 కామెంట్లు మాత్రం మీకు పాజిటివ్గా ఉంటున్నాయి, 90 కామెంట్లు మీకు నెగిటివ్గా ఉంటున్నాయి. ఒకసారి దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. బెంగళూరులో ప్రకాష్ రాజ్ గారు పాల్గొన్నారు. ఏం ప్రకాష్ రాజ్ గారు పాల్గొంటే ఏమైందండి? ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ మీరు మాట్లాడే మాటలో యువతంతా గమనిస్తూనే ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు నరం లేని నాలుగు ఏదో ఒకటి మాట్లాడుతుంది కదని మీరు మాట్లాడొద్దండి. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ధర్మస్థల కుట్రలో ఉన్నారంట. ఈ ధర్మస్థలలో కీలక నిందితుడైనటువంటి చిన్నయ్య, అతనే మాస్క్ మ్యాన్, అతను ఏం చెప్తున్నాడంటే, గిరీష్ అనే వ్యక్తి ప్రకాష్ రాజుకి ఫోన్ చేసి ఇచ్చాడు. ప్రకాష్ రాజు నాతో మాట్లాడాడు, నువ్వు కరెక్ట్గా ఈ ఆపరేషన్ చేయగలిగితే నేను జూన్ 29 వచ్చి నీకు హగ్ ఇస్తాను అని. ఏంటి ఇది? మన సినిమా మహేష్ బాబు సినిమాలో నేను చెప్పింది జరిగితే నాకు హగ్ ఇవ్వు చాలు అంటాడే సూర్యబాయ్ అని బిజినెస్ మ్యాన్ సినిమాలో. ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజు. సనాతన ధర్మం మీద దాడి చేయటం, సనాతన ధర్మాన్ని అంతం చేస్తానని చెప్పడం, అది భారతదేశ భవిష్యత్తుకు ముప్పుగా వాటిల్లేటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారండి. మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు. హిందువులు అనుసరిస్తున్నటువంటి ధర్మాన్ని మీరు అనుసరించమని నేను అడగను, కానీ గౌరవించకపోతే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. జై శ్రీరామ్ అంటే మీరు సాటిస్ఫైయా? తర్వాత భారత మాతాకి జై అంటే సాటిస్ఫై అంటే అనాలో లేదు, నువ్వు డిసైడ్ చేసుకోవాలరా బాయ్, మేము ఎందుకు డిసైడ్ చేస్తాం? జై శ్రీరామ్ అనాలా, భారత మాతాకి జై అనాలా అనేది నీ ఇష్టం. అది నువ్వంటే మేము ఎలా సాటిస్ఫై అవుతాం? నువ్వేమన్నా పెద్ద దేశభక్తుడివా, లేకపోతే మిలిటరీలో ఏమైనా పనిచేసి వచ్చావా? భారత మాతాకి జై హింద్ అన్న తర్వాత కూడా కొంతమంది సాటిస్ఫై అయ్యారంటే ఇది ఎంత వెటకారంగా ఉంది. సో ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్, ఈ మధ్య జనంలోకి వాళ్ళ సొంత ఆలోచనలు నెట్టి జనం మీద తోసేసి సోషల్ మీడియా ఈరోజు మెద్దికాలంలో బాగా పాపులారిటీ తెచ్చిపెడుతుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడేసి సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీని రెవెన్యూ సంపాదించుకుంటున్నారు. ఓకే, దాన్ని రాజకీయాల్లో కూడా వాడాలని చూస్తున్నారు. వీళ్ళకి ఎంత గౌరవం ఉంది దేశం మీద, ఏం గౌరవిస్తారనేది వీళ్ళ ప్రివ్యూస్ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులు జాతీయ భావజాలాన్ని పెంపొందిస్తారంట. సిజేపీ పార్టీకి జాతీయ భావజాలం ఉందని చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. సిజేపీ పార్టీకి జాతీయ భావజాలం ఎక్కడుందండి? సిజేపీ పార్టీకి జాతీయ భావజాలం ఉంటే సోనం వాంగ్చుక్ లడఖ్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయమని చెప్పి అక్కడ ధర్నాలు, ప్రొటెస్టులు, ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తున్నాడు. పైగా ఈ సిజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరి గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం పెద్దగా లేదనుకుంటున్నా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అఫ్జల్ గురుని సపోర్ట్ చేసే వ్యక్తులు ఈ సిజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు. వీళ్ళకి జాతీయ భావజాలం అంట, దేశం అంటే ప్రేమ అంట. ఒకవేళ ఉన్న పలంగా ఉండి ఇప్పుడు నరేంద్ర మోదీ దిగిపోయి సిజేపీ పార్టీ చేతిలో దేశాన్ని పెడదామంటే ఎవరున్నారు ప్రధానమంత్రి క్యాండిడేట్? జాతీయ భావజాలం కలిగిన వ్యక్తి ఎవరున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర, లేదంటే అభిజిత్ దీప్కేనా, లేదంటే విజేత దహియానా? అంటే ఎవరున్నారు ఇక్కడ సిజేపీ పార్టీలో? అభిజిత్ దీప్కే ఏమో ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి కేజ్రీవాల్ భక్తుడు, వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తాడా? విజేత దహియా ఏమో ధ్రువరాటికి స్క్రిప్ట్లు ఇస్తాడు, వీళ్ళు దేశాన్ని పరిపాలిస్తారా? ఏం చెప్తున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు సోషల్ మీడియాకు పరిమితమైనటువంటి ఒక మీమ్ పేజీ. వీళ్ళు రాజకీయ పార్టీ కాదండి. దయచేసి ఎవ్వరు కూడా అపోహపడొద్దు. ఈ మీటింగ్కి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కాస్త గమనించండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది. సపోర్ట్ చేయొద్దని నేను చెప్పనులే, కానీ సపోర్ట్ చేసేటప్పుడు కాస్త గమనించి ఖచ్చితంగా మంచివాళ్ళు అనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మార్పు అనేది అవసరం. యువరక్తం రాజకీయాల్లోకి రావడం అనేది చాలా ముఖ్యమైన పాయింటే. కానీ ఆ యువరక్తం ఎవరున్నారు? ఆ యువరక్తం ఎవరు ముందు ఎవరున్నారు? మన ఫ్రెండ్ సోల్జర్స్ ఎవరున్నారు అనేది ఆలోచించి అడిగండి. మన ఫ్రెండ్ సోల్జర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అయిన వాడు కాకపోతే వాడు వెనక్కి తిరిగి మనకే వేస్తాడు ఒక ఏత. వెనక్కి తిరిగి మన తల మీద వేసాడు అనుకో కత్తి, లేచిపోతుంది తల. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మరి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమం దేశ సమగ్రతని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి, అలాగే జనసేన కార్యకర్తలు, నాయకుల్లోకి తీసుకెళ్ళడానికే పెట్టినట్టుగా అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నా స్టూడియోస్.